నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి సోషల్ మీడియాలో ఒక వృద్ధ దంపతులకు సంబంధించిన వార్త అయితే హల్చల్ చేస్తోంది ఒక పెద్ద పెను ప్రమాదం నుంచి వందల మంది ప్రాణాలను కాపాడారు ఆ వృద్ధ దంపతులు అంటూ ఆ వృద్ధ దంపతులను ఒకసారి మీకు కూడా మన స్క్రీన్ మీద మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చాలా సాదాసీదాగా కనిపిస్తున్న ఈ వృద్ధ దంపతులు చాలా మంది ప్రాణాలను కాపాడారు ప్రమాదం నుంచి అని చెప్తున్నారు చెన్నై భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్ నుండి ప్లైవుడ్ లోడ్తో వెళ్తున్న ట్రక్ ప్రమాదవశాత్తు అదుపు తప్పి రైల్వే ట్రాక్ పై పడిపోయింది ప్రమాదాన్ని గమనించిన వృద్ధ దంపతులు అర్ధరాత్రి రైల్వే ట్రాక్ పై పరిగెత్తి వేగంగా వస్తున్న ఎక్స్ప్రెస్ రైలుని ఆపేసి భారీ ప్రమాదం నుంచి కాపాడారు అక్కడ రైల్వే పట్టాల మీద చెన్నై భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ప్లైవుడ్తో వస్తున్న ఒక లారీ ప్రమాదవశాత్తు పడిపోయింది దాన్ని అక్కడ ఉన్న ఎవరు గమనించలేదు అదే టైంలో అటు నుంచి ట్రైన్ వస్తోంది ఈ నేపథ్యంలో ఈ వృద్ధ దంపతులు ఇద్దరు కూడా ఆ ట్రైన్ని ఆపాలనే సిగ్నల్తో ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళడం ఆ ట్రైన్లో ఉన్న పైలట్ ఆ విషయాన్ని గమనించి ట్రైన్ని ఆపడం ద్వారా అతిపెద్ద ప్రమాదం తప్పింది అని ఆ వృద్ధ దంపతులు కనుక అక్కడ జరిగిన సిచ్యువేషన్ని గమనించకపోయినా ట్రైన్ ఆపడానికి ప్రయత్నం చేయకపోయినా ఎలా ఆపాలి ఏమవుతుంది మన వల్ల అవుతుందా అనేది గమనించకపోయినా వందలాది మంది ప్రాణాలు ఈరోజు గాల్లో కలిసిపోయామని చెప్పొచ్చు అంతేకాదు ఎంతో ఒక పెద్ద తప్పుగా చరిత్రలో ఇది నిలిచిపోయేది అసలు ఊహించుకోవడానికి కూడా భయంకరంగా ఉంది ఇలాంటి ప్రమాద ఘటనను గ్రహించి వెంటనే తమ బాధ్యతగా నిజంగా వాళ్ళని చూస్తుంటే ఎంత సాదాసీదాగా ఉన్నారు అంటే మంచి చేయాలి అనే సంకల్పం ఉంటే మనం మనస్సు దానికి ప్రోత్సహిస్తూ ఉంటే మనం చేసే పని ఆటోమేటిక్గా జరిగిపోద్ది అంటారు వాళ్ళ ఇద్దరిని చూస్తుంటే నిజంగా కూడా అదే అనిపించింది ఆ వయసులో అక్కడ ప్రమాదం జరిగిన సంఘటనను ఒక రైలు వచ్చే స్పీడ్లో వీళ్ళని కనుక ఆ కోపైలటో లేకపోతే మిగిలిన వాళ్ళు గమనించకుండా ఉంటే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళ ప్రాణాలే కాదు వీళ్ళ ప్రాణాలు కూడా పోయేవి వాళ్ళ ప్రాణాలు కంటే కూడా తెగించి ట్రైన్కి ఎదురెళ్ళి సిగ్నల్స్ ఇస్తూ ఆ కోపైలట్ దాన్ని గమనించడం కోపైలట్ని కూడా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో కొన్ని సందర్భాలలో కోపైలట్లు అప్రమత్తం లేకపోవడం వల్ల కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగాయని మనం చూసాము ఆ కోపైలట్ కూడా అప్రమత్తం అవ్వడము వీళ్ళు ఇచ్చిన సిగ్నల్స్ని అర్థం చేసుకొని వేగాన్ని నియంత్రించి ఆ ట్రైన్ని ఆపగలగడము నిజంగా ఇదంతా కూడా ఒక వండర్ లాగా అనిపిస్తోంది సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త కనుక నిజమైతే వందల మంది ప్రాణాలను కాపాడిన ఈ వృద్ధ దంపతులకు ఆ కోపైలట్కి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రిప్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి